పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభువారు తెలియచేసిన మాట, మీ సహోదరుడు మీ ఎడల తప్పు చేసిన ఎడల అతను వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగినప్పుడు మీరు వారిని క్షమించాలి. అదేవిధంగా మీ సహోదరుడు మీ ఎడల తప్పు చేస్తే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మీరు గద్దించాలి. లూకా సువార్త 17వ అధ్యాయం 3-4 వచనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు తెలియచేసిన మాట, ఎవరైనా పొరపాటు చేస్తే వ్యక్తిగతంగా ప్రక్కకు పిలిచి ఎవరు లేనప్పుడు సహోదరుడా నువ్వు చేసినది తప్పు అనేసి గద్దించాలి. ఒకవేళ ఆ సహోదరుడు నీ ఎడల క్షమాపణకు అడిగితే క్షమించేవారిగా ఉండాలి. బైబిల్ చెప్తున్నమాట, ఎన్నిసార్లు మన వైపు తిరిగి సహోదరుడు నన్ను క్షమించమనేసి అడిగినప్పుడల్లా మనము ఆ సహోదరుని క్షమించాలి. అది దేవుని యొక్క లక్షణం. ప్రియులారా, అదిన యేసు ప్రభువారు సిలువలో మరణించేటప్పుడు తనను దూషించిన వారిని, తనను అపహసించిన వారిని, తన ముఖం మీద ఉమ్మివేసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని యేసు ప్రభువారు క్షమించి ఉన్నారు. మన ఎడల కూడా ఇతరులు తప్పు చేసినప్పుడు వారు క్షమాపణ అడిగినప్పుడు మనం కూడా వారిని క్షమించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనము ఇతరులను క్షమిస్తే యేసు ప్రభువారు మనల్ని కూడా క్షమిస్తాడు. కనుక మనము క్షమాపణ అనే గొప్ప లక్షణం కలిగి ఉండాలి. ప్రభువారు చెప్తున్న మాట, నీవు నేను అనుసరించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మెండార్లుగా పొందుకొని ఆయన కృపలో ప్రేమలో వర్ధిల్లాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.